శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. మరి షురు చేసుకుందామా? ముందుగాలనైతే హెడ్లైన్స్ చూద్దాం. కరెంటు బిల్లులు చూసి గుండెలు లాగుతున్న కాలంలో మోటార్ల కోసం మొత్తుకునే రైతన్నలకు ఒక తిరుగులేని గుడ్ న్యూస్. కాళేశ్వరం పొరిమేరలలా ఒక గమ్మత్తు ముచ్చట అయ్యింది. 20 రోజుల కిందట మన రైతన్నలు ఏదో ఒకటి అవుతుందని 3 బోర్లేసి దేవుని మీద భారం వేసి ఆఖరుకు నీళ్లు వడక ఇక మన బతికింతే అని ఇడిచిపెట్టిండ్రు. మరి ఆ మూడిట్లకేంచి ఒక్కటన్నా పనిచేసిందా? శివయ్య ఇళ్ళ భక్తినేమన్నా మెచ్చిండా? ఓసారి చూసేద్దామా? మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ముచ్చట మనం చెప్పేది అయితే అసలు కరెంట్ లేదు, వైర్ లేదు, లోపల మోటార్ లేదు, మరి నీళ్ళు అత్తున్నాయి. అది సుత బుడబుడ అనుకుంటే ఎగిరెగిరి పడుతున్నాయి. ఏ కాని పని అని అనుకుంటుర్లే. మోటార్ లేకుండా పాతాళగంగ పైకెట్లా ఎగిసి పడుతుంది కదా. అయితే 4 ఏళ్ల సంది సుక్క నీర్లేదాడ. దీంతోటి భూములు ఎండిపోయినాయి. కానీ ఈడిప్పుడు గంగమ్మ జాతర జరుగుతుందుల్లా. గాళ్ళ దీపం పెట్టి దేవుడా నీదే భారమంటే ఇడ బోర్లల్లా మోటార్ లేకుండా నీళ్ళిడిచి దేవుడే భారం మోస్తుండు. 20 రోజుల కిందట భూములేమన్నా ఉందో లేదని రైతులు 3 బోర్లేసిర్రట. అప్పుడు సుక్క నీరు రాలే. మీదికెంచి పైసలు సుతం వేస్ట్ అనుకుని ఇంటికి పోయిర్రు. ఉల్టా లాస్ అయితే మీదేం తీశ్వరా అనుకుర్రట. కానీ ప్రకృతికి ఏం కోపం వచ్చిందో, రైతు మీద ప్రేమే ఉట్టుకొచ్చిందో గాని ఇప్పుడు మోటార్ ఆన్ చేయకుండానే పైపులకెంచి నీళ్లు స్విమ్మింగ్ పూల్ లెక్క పొంగి పొర్లుతున్నాయి. ఇన్నొద్దులు కరెంట్ ఎప్పుడొత్తదని ఎదురు చూసిన రైతులు ఇప్పుడు నీళ్ళని ఎట్లా పొన్నది తెలియక తలలు పట్టుకుంటుర్రట. 4 ఏండ్లు ఆనల్లేవు, సాగులేదు, ఎకరా భూముండి సుత అడుక్కునే గతి పట్టింది రైతన్నలకు. గసొంటిది గిప్పుడు మోటార్ లేకుండా మోకాళ్ళ లోతు నీళ్ళత్తున్నాయి. దీన్ని చూసి ఖచ్చితంగా ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మహిమే అని జనాలు ఫిక్స్ అయితురట. గుళ్ళ కొబ్బరికాయ కొడితే దేవుడు కరుణించిండో లేదో గాని భూమి లేచిన బోర్ మాత్రం కొబ్బరి నీళ్ళసంటే స్వచ్ఛమైన నీళ్లను ఫ్రీగా ఇస్తుందన్నమాట గడున్న జనాలు. దేవుడు వరమిచ్చిన పూజారు అడ్డుపడతాడంటారు గాని ఇక్కడ దేవుడే డైరెక్ట్ గా పంపులకెంచి కనెక్షన్ ఇచ్చినట్టు ఉండని సంబరపడబట్టే ఊరు జనాలు. ఇక చుట్టుపక్కల ఊర్ల జనాలైతే పొలాల తన పిక్నిక్లకు వచ్చినట్టు అత్తురట. కానీ ఇంకిందరచ్చి భూగర్భ జలాల ఒత్తిడి, ఇన్నొద్దులు లేకుండే నీళ్లు, ఆనలు అసలే వడలేదు కదా. అందుకే ఇప్పుడు వానలు పడుతున్నాయి, నీళ్ళు అందుకే పడ్డాయని ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నా మన జనాలకు మాత్రం ఆ ముచ్చట్లేం కనిపిస్తలేవట. కరెంటు బిల్లు లేదు, మోటార్ రిపేర్ ఖర్చు లేదు, ఇంతకంటే పెద్ద దేవుడి ఆశీస్సులు ఇంకేం కావాలి అని రైతులు మురిసిపోతుర్రు. ఏది ఏమైనా డిపార్ట్మెంటోళ్ళు వచ్చి మీటర్లు పెట్టకముందే ఆ పాతాళ గంగను వాడుకొని పంటలు వండించుకోరు రైతులారా. ఎందుకంటే గీ ఫ్రీ ముచ్చట ఎన్నొద్దులుంటుందో ఎవలకెరక, ఎవల కండ్లు పడతో ఏందో మరి పైలం. నాకైతే ఆఫీస్ ఖర్చుడు అంటేనే తారసత్తది. ఏ లిఫ్ట్ లేదు, ఏం లేదులా. తిరుపతి కొండ ఎక్కినట్టు ఎక్కాలే దిగాలే. అబ్బా నేను కాదు కానీ అందరికీ అంతే. మెట్లు ఎక్కుడంటే ఉత్తమ ముచ్చట్నా. కానీ పొద్దుగాల లేవ్వంగానే ఒక అవ్వ ముచ్చట చూసిన. నా మీద నాకే కోపం వచ్చిందిలా. గిది చూసినాక లిఫ్టులు బగ్గ వాడేటోళ్ళు, దుకాన్లకు సుత బండ్లు వాడేటోళ్ళకు సుత కోపం వస్తుంది. ఎంతైనా అది ఎంకన్న స్వామి మీద ఉన్న భక్తే. అసలు ఏం అర్థమవుతలేదు కదా మీకు. అయితే గీ ముచ్చట చూడండి. ఇగో ఈ అవ్వను మంచిగా చూడుండ్రి. అచ్చరాల 116 ఏండ్లుంటది అవ్వకు. మనమంతా ముసలోళ్ళం అయిపోయినాక మంచాన పడతాం అనుకుంటాం. కానీ ఈ కర్ణాటక అవ్వ మాత్రం ఆ 7 కొండల స్వామి మీద భక్తితోని తిరుమల కొండను పోర్లెక్కినంత ఈజీగా ఎక్కింది. 100 ఏండ్లు దాటినాక కూడా ఓపిక తెచ్చుకొని ఇంటోళ్ళ సాయంతోని మెట్ల దారి గుండా నడుచుకుంటా కొండెక్కి స్వామిని చూసింది. 116 ఏండ్ల అవ్వ అడుగులేత్తంటే కొండమెట్లు కూడా సలాం కొట్టినట్టు ఉన్నాయి. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అని ఈ అవ్వ ప్రూవ్ చేసింది. నిజంగా గింత వయసులో అవ్వ చూపించిన గుండె ధైర్యానికి ఆ వెంకన్నే మురిసిపోయి ఇంకింత ఎక్కువ శక్తి చుంటాడు. ఇక గీ అవ్వ మెట్లు ఎక్కుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతాయి. నెటిజన్లు అందరూ ఫోన్లలో చూసుకుంటా అబ్బా ఏం భక్తి, ఏం ఓపిక అని లైకులు కామెంట్లు కొడతాండ్రు. కానీ ఈ వీడియోలు చూసి మన ఈ తరం ముసలి మూతక యూత్ బుద్ధి తెచ్చుకోవాలని ఇంకిందరు అనవట్టే. 25 ఏళ్ళు లేని మనోళ్లకు బైక్ మీద డబుల్ రైడింగ్ కొడితేనే నడుము నొప్పులు వస్తాయి. ఇంట్లో అమ్మ గ్లాసుడు మంచినీళ్ళు తెమ్మంటే నాతోనే అయితలేదే నువ్వు తెచ్చుకో అనే కాలం జనరేషన్కి ఇది.
అసొంటిది గీ 116 ఏళ్ల వయసులా అవ్వ కొండెక్కి అందరికీ గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ రోజుల్లో మనం తిరుమల పోవాలంటే ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్ కావాలి, ఏసీ రూమ్ కావాలి, నడవకుండా పోవడానికి ఎక్సలేటర్లు లిఫ్టులు ఎక్కడున్నాయా అని వెతుకుతాం. అంత దొరికినా అబ్బా చాలా దూరం నడవాల్సి వచ్చింది అని స్వామికే కంప్లైంట్ ఇస్తాం. కానీ ఈ అవ్వ ఏ సౌకర్యాలు కోరుకోలేదు, కేవలం గోవిందనామం నమ్ముకొని భక్తితోని కొండలన్నీ దాటేసింది. రీల్స్ కోసం తింగర్ పనులు చేసే బ్యాచ్ అంతా ఈ అవ్వను చూసి భక్తి అంటే ఏందో పట్టుదల అంటే ఏందో నేర్చుకోండ్రులా. ఏదేమైనా అవ్వ నీ భక్తికి నీ ఓపికకు ఒక పెద్ద దండమే. ఓర్ని ఇయ్యాల రేపు ఇంట్లోళ్ళు పెట్టిన కూడు బువ్వ తినుడంటే భయ్యమే అనిపిస్తుంది కదా. అంటే మనం వండుకున్నది మనమే తినాలన్నట్టు మనమే వండుకొని తింటే బెటర్. లేకపోతే ఏమవుతుందో ఏమో అర్థం కాక చచ్చింది. తినే కూడులా ఒకళ్ళు విషం పోయబట్టే, ఇంకొకరు సంపే ప్లాన్లు వేయబట్టే. ఓర్ని కథ పాడు వల్ల ఇంట్లోళ్ళే గిట్లా చేస్తాన్రులా గీ పిచ్చి ముచ్చట్లని. అబ్బా గీ అక్క యాక్టింగ్కి అయితే ఎన్ని అవార్డులు ఇచ్చుడవుతుందో ఏమో. గా ఆస్కార్ యాక్టింగు చేసిన పనితనం చూద్దాం పాన్రి. భార్యమని చేతి వంట అమృతం అంటారు పెద్దలు. కానీ ఉత్తరప్రదేశ్లున్న ఆగ్రాల ఒక పెన్మిటికైతే ఆ వంటనే ఆఖరు ముచ్చట అయింది. పెండ్లం మీద నమ్మకంతోని పాయసం చేయి తింటా అంటే ఆ ఇల్లాలు ఉత్తమ ఇల్లాలు అవార్డు అందుకుందాం అనుకున్నట్టున్నది. పాపం అది తిని పెన్మిటి సోయి తప్పి పైలోకాలకు వాయే. మళ్ళా శవాన్ని తీసుకుపోయి బాత్రూమ్ గడ్డ కింద వాతిపెట్టి పైన సిమెంట్లు టైల్స్ వేసి క్లోజ్ చేసింది. మీదికెంచి ఊళ్ళే నా మొగుడు ఎటో పోయిండు, 45 రోజుల నుంచి అసలు కనిపిస్తనే లేడు అనుకుంటే యాక్టింగ్ చేసింది. ఇగో ఈ ఆగ్రా ఇళ్ళలు చేసిన పాయసం ప్లాన్ చూస్తే షాక్ అవుతారు. మొగుడు సురేంద్ర ప్రేమగా పాయసం అడిగితే ఈమె మాత్రం దాంట్లో నిద్ర మాత్రలు కలిపి తినిపించింది. ఆ తియ్యటి పాయసం తిని ఆయన మత్తులోకి ఓంగనే పీక నొక్కి కథం చేసింది. మన ఊర్లల్లా పెండ్లం చేతి వంట తింటే ఆయుష్ పెరుగుతుంది అంటారు. కానీ ఈడ మాత్రం డైరెక్ట్గా పాతాళానికి టికెట్ బుక్ అయిపోయింది. పాపం ఆ మొగుడు సచ్చేటప్పుడు కూడా అనుకొని ఉండడు తింటాంది పాయసం కాదు పాశం అని. ఇక సంపినాక బాడీని ఏం చేయాలనో ముందే ప్లాన్ వేసుకున్నట్టున్నది. ఇక అక్క ఎక్కడో బయట వారైతే దొరుకుతా అనుకొని ప్లాన్ గీసినట్టున్నది. బాత్రూమ్ కింద పెద్ద గుంత దవ్వి మొగునల్ల పూడ్చిపెట్టింది. అంతటితోనే ఆగకుండా మేస్త్రిని పిలిపించి మరి దానిపైన కొత్త టైల్స్ వేసి క్లోజ్ చేయించింది మేడము. రోజు అదే బాత్రూంలో తానాలు చేసుకుంటా మొహం కడుక్కుంటా పెన్మిటి మొహం మీద ఉంచినంత పని చేసింది. గిసొంటి ఐడియాలు క్రిమినల్ సినిమాల డైరెక్టర్లకు కూడా అత్తయో రావో గాని నిజంగా ఈమె తెలివికి ఒక దండం పెట్టాలరా నాయన. 45 రోజులకెంచి పెద్ద డ్రామా స్టార్ట్ చేసింది. నా మొగుడు లేడు, ఎటు పోయిండో తెలుస్తలేదు, ఏ దిక్కు పోయిండో అర్థం కాక చచ్చింది, కనిపిత్త వట్కరాన్రి అని దొంగ ఏడుపులు ఏడ్చేది రాధికక్క. కానీ పాపం మనుషులు చూడకపోతే ఏంది, దేవుడు ఊకుంటాడా? పోలీసులు వేరే పాత కేసు గురించి వీళ్ళ ఇంటికి పోతే ఈమె మొహంలో టెన్షన్ చూసి అనుమానం వచ్చి గట్టిగా అడిగే వరకు నిజం చెప్పిందట. బాత్రూమ్ దవ్వి చూస్తే ఆడ పెన్మిటి అస్థిపంజరం బయట కనిపించిందట. ఇంకేందిగా గా ఖతర్నాక్ పెండ్లం ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడతాంది. ఓ పెన్మిటీలు పెళ్ళం చేసే పాయసం తినే ముందు ఓ పరి వాసన చూడుండ్రి, అందులేమన్నా కలిసిందో లేదో, లేదంటే బాత్రూంలో బందీ అయిపోతారు, మరి జాగ్రత్త. మన దేశంలో తెలివిగల మేధావులు 7.5 అని ఎదిగితే ఖచ్చితంగా పూణే మున్సిపాలిటీ ఆఫీసులోనే దొరుకుతారు కావచ్చులా. బయట చూస్తే కుండపోతే వాన పడుతుంది, రోడ్లన్నీ చెరువులు లెక్క అయినాయి. కానీ మన మున్సిపాలిటీ సార్లకైతే చెట్లకు నీళ్లు సరిపోతలేవనే బెంగ పట్టిందట. గందికే ఆన నీళ్లతోని చెట్లు బతికితే వాళ్లకు కాంట్రాక్టు బిల్లులు అత్తయో రావో అనుకున్నట్టు ఉన్నారు. గందికే పాపం కట్టపడి వాళ్ళు చేసిన పని చూస్తే నవ్వాలనో ఏడవాలనో అర్థం కాదు. మరి చూడుండ్రది మీరు కూడా. ఇగో గీ చిత్రం చూస్తాను రానులా.
ఇది ఏ కామెడీ సినిమాలోనో కాదు, పూణే సిటీలా లైవ్ అవుతున్న ముచ్చట. ఆకాశానికి చిల్లు పడ్డట్టు ఆన పడతాంటే మన మున్సిపాలిటీ కాంట్రాక్టర్ వాళ్ళైతే ట్యాంకర్ పట్టుకొని పోయి చెట్లకు మస్తుగా నీళ్లు పోయబట్టే. అరే సామి, పైన దేవుడు ఫ్రీగా 1000 లీటర్ల నీళ్ళిత్తాంటే నువ్వెందుకిట్లా నీళ్లు వేస్ట్ చేయబడితివి? గా ట్యాంకర్ నీళ్లతోని చెట్లకు తానమెందుకు చేయిస్తాను పెద్ద మనిషి? చెట్లు కూడా తలలు పట్టుకొని మాకు ఈ వాన నీళ్లు జాలరా నాయనా, మీ ట్యాంకర్ నీళ్ళు ఆపుండ్రని మొత్తుకుంటున్నాయి కావచ్చు. మరి గింత కట్టం పడేతందుకు కారణం గమ్మత్తే ఉంటది. ఆ పోసిన నీళ్లు ఏడికి పోతాయి, చెట్లకు అందుతున్నాయా లేదా అనేది వాళ్ళకు ముఖ్యం కాదు. నెలాఖర్లా మేము ఇన్ని ట్యాంకర్ల నీళ్లు పోసినాం, మాకు బిల్లు పాస్ చేయండి ఆఫీస్లో బిల్లు సబ్మిట్ చేసేటందుకు ఈ ఆరటం అంతనట. ఇక సర్కార్ సొమ్మును ఎట్లా తగిలేయాలనో వీళ్ళకున్నంత తెలివి ఎవ్వలకు లేదు కావచ్చు. ఆ ట్యాంకర్ నీళ్లు చెట్లకు ఇంకుతానయా లేక కాంట్రాక్టర్ జేబులోకి ఇంకుతానయా జర తెలుసుకోవాలిగా. అయినా బిల్లు కోసం నీళ్లు పోసుడేందయ్యా సామి? చెట్లకు నీళ్లు పోసేటందుకు మిమ్మల్ని పెట్టుకున్నట్లేదు, సర్కార్ ఖజానా ఖాళీ చేసేటందుకు పెట్టుకున్నట్టున్నది కదా. ఏందో ఏమో, తిన్నోళ్లకు తిన్నంత పట్టుండ్రి. రాత్రిపూట సిటీలో దొంగలు పడకుండా సైరన్ వేసుకుంటా కాపలా గాయాల్సిన మన పూణే డెక్కన్ పోలీస్ సార్కి ఒక్క కేఫ్లో దూరి రచ్చ చేయాలనిపించినట్టున్నది. డ్యూటీలుండి కాకి డ్రెస్ పవర్తోని కస్టమర్ల మీద అక్కడి స్టాఫ్తోని ఇష్టం ఉన్నట్టు చేసిండు. మరి భయపెట్టాలనుకున్నాడో లేకపోతే పొగరుతోటి చేసిండో కానీ గీ ముచ్చటిప్పుడు వైరల్ కాబట్టే. మరి చూడుండ్రది మీరు కూడా. ఇగో ఈయననే మన పూణే డెక్కన్ పోలీస్ స్టేషను పిఎస్ఐ సారు. నైట్ డ్యూటీ చేసుకుంటా జర్రంతా కాఫీ తాగి రిఫ్రెష్ అవుదామని కేఫ్ల కత్తే తప్పులేదు. కానీ మన సార్ మాత్రం లోపలికి అచ్చుడచ్చుడే ఒక పెద్ద విలన్ లెక్క ఎంట్రీ ఇచ్చిండు. ఆడ కూసున్న కస్టమర్లను చూసి ఏడలేని కోపానికచ్చి చేతులూపుకుంటా కాకి డ్రెస్ పవర్ చూపించుకుంటా ఒక రేంజ్లో హల్చల్ చేసిండు. ఆడున్నోళ్ళంతా ఏమేం సార్ అని అడిగితే నోటికి సుధ జర ఫుల్లుగా పని చెప్పిండు. సీసీటీవీ కెమెరా మన సార్ చేసిన యాక్టింగ్ మొత్తాన్ని నీట్గా రికార్డ్ చేసింది. ఈ వీడియో వైరల్ అయ్యే వరకు పెద్ద సార్లు చూసి కోపం అయినరు. డ్యూటీలుండి ఇదేం పాడు బుద్ధి, ఇదేం పెద్దిరకం అనుకుంటే తిట్టిండ్రు. గంతేకాదు సార్ చేతిలో సస్పెన్షన్ లెటర్ కూడా పెట్టేసిండ్రు. గందుకే జర ఆఫీసర్లారా, డ్యూటీలు ఉన్నప్పుడు జరంత కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. పోలీస్ డ్రెస్ మీదుందని ఉరుకులాడితే తోకలు కట్ చేస్తారు పెద్ద సార్లు. ఇప్పుడు ప్రతి గల్లీలో ఒక సీసీటీవీ కెమెరా అందరి దిక్కు చూస్తుంది. కానీ ఈ సారు సీసీటీవీ కెమెరా ఒకటి తాత లెక్క చూస్తుందని తెలియక ఉరుకులాడే. ఆయనతో పెద్ద సారు చూసే, ఇక నీ నౌకరి చాలు గాని కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకో అని ఇంటికి పంపే. జర పైలమిగ బల్బు చేష్టలు చేసేటప్పుడు ఏమంటాను. పూర్వకాలంలో దొంగలు ఆకతాయిలు రోడ్ల మీద పోయేటోళ్లను కర్రలతోనో కత్తులతోనో బెదిరించేటోళ్ళు. కానీ ఈ డిజిటల్ కాలంలో దొంగతనాలు ప్రాంకులు కూడా నెక్స్ట్ లెవెల్కి పోయినాయి. మన ఢిల్లీ వీధుల్లో ఇప్పుడు ఒక కొత్త రకం టెక్నాలజీ తిక్క నడవబట్టే. రోడ్ల మీద పోయే రిక్షాలు పోయేటి ఓంగనే అయిపోతాయి. అర్థం కాక మంచిగానే నడుతాయి, కానీ గప్పుడే కథ ఏమైందో ఏమో అని అయిపోతాయి. నడిపే డ్రైవర్లకు అసలే అర్థం కాక నెత్తి పట్టుకుంటారు. మరి గా ముచ్చటేందో చూద్దాం పాన్రు ఒకసారి. చలో ఢిల్లీ. రోడ్డు మీద ప్యాసింజర్లను ఎక్కించుకొని మంచిగా పోయే ఈ రిక్షాలను కొందరు ఖతర్నాక్ ఆకతాయిలు రిమోట్ కంట్రోల్ల కార్ల లెక్క ఆడిస్తుండ్రు. ఒక చైనీస్ యాప్ను వాడుకుంటా దూరంకెంచి ఆ బ్యాటరీ ఆటోల బ్లూటూత్ కనెక్షన్ను హ్యాక్ చేస్తాండ్రు. ఆడక్కడ ఫోన్లో ఒక్క క్లిక్ కొడితే చాలు ఇక్కడ నడుస్తున్న ఆటో సడన్గా బంద్ అవుతుంది. పాప మా డ్రైవర్లు ఇప్పుడే బాగుండే, సడన్గా ఏమైందిరా దేవుడా అని రోడ్డు నడుమనే తలకాయలు పట్టుకొని కూర్చుంటాండ్రు.
పాపం మన ఈ రిక్షా అన్నలు పొద్దున్నేస్తే చాలు బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని ఎండనక వాననక కట్టపడుకుంటా ప్యాసింజర్లను ఎక్కించుకొని పోతా ఉంటారు. పాపం వాళ్ళకేం తెలుసు ఏ మూలన కూసున్న ఒక తింగరోడు తమ ఆటో తాళాన్ని చేతిలో పట్టుకున్నాడని. ఈ ఆకతాయిలు చేస్తున్న పనికి ఆటోలు మంచిగా స్పీడ్గా పోతుండగానే సడన్ గా బ్రేక్ పడ్డట్టు అయిపోతానాయి. దీంతో వెనకచ్చే బండ్లన్నీ ఒకదానికొకటి గుద్దుకునేటట్టు అవుతాంది. అసలు ఈ కథ ఏందంటే ఈ నడుమచ్చే చైనీస్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్లను వీళ్ళు హ్యాక్ చేస్తాండ్రు. ఆట్ వల్ల బ్లూటూత్ కనెక్షన్ ఓపెన్గా ఉండు చూసి దూరంకెంచి స్మార్ట్ ఫోన్తోని కనెక్ట్ అయిపోతాండ్రు. వాడక్కడ ఫోన్ స్క్రీన్ మీద ఒక్క టచ్ చేయంగానే ఇక్కడ ఆటో బ్యాటరీ పవర్ సప్లై కట్ కాబట్టే పాపం ఆ డ్రైవర్ కిందకి దిగి వైర్లు వీకి బ్యాటరీ చెక్ చేసుకునేలోపు ఆ పక్క పొంటే బైక్ మీద కూర్చొని ఈ సీన్ చూసుకుంటా ఆకతాయిలు ఫుల్లుగా నవ్వుకుంటా రీల్స్ రికార్డ్ చేస్తాండ్రు. ఒకప్పుడు ప్రాంక్ అంటే ఎవరినో పిల్లోడిని వేసి నవ్వుకునేటోళ్ళు. కానీ ఇక్కడ ప్యాసింజర్ల పానాలతోని ఆటో డ్రైవర్ల పొట్ట మీద కొట్టుకుంటా ఈసొంటి సాడెస్ట్ ప్రాంకులు చేస్తాండ్రు. సోషల్ మీడియాల లైకులు వ్యూస్ కోసం ఇంత దిగజారన్నా అని తిట్టుకోవట్టే జనాలు. ఆటో అన్నలారా మీ వెహికల్ బ్లూటూత్ పాస్వర్డ్ను జర జాగ్రత్తగా మార్చుకోండి, లేదంటే ఏ చైనీస్ యాప్ గాడో మీ ఆటోను ఎటు తీసుకుపోతాడో తెలియదు. మరి ఏదేమైనా ఇలాంటి టెక్నాలజీ తింగరోలను పట్టుకొని పోలీసులు గట్టిగా 4 ఇస్తే గాని ఈ హ్యాకింగ్ పిచ్చి వదిలేది. మన దేశంలో ఎక్కడన్నా రోడ్లెత్తే జనాలు సంతోషపడతారు, దండలు కూడా ఎత్తారు. కానీ ఇక్కడ జనాలు మాత్రం ఏం చేసిలో తెలితే వీళ్ళే మనుషులురా నాయనా అని తిట్టిపోతారు. కాంట్రాక్టరు గప్పుడే కొత్తగా సిమెంట్ రోడ్ వేసి జరంత ఆరని అని ఇంటికి పోయిండు. ఊర్లోని జనాలంతా గంపలు బకెట్లు చెంచాలు పట్టుకొని రోడ్డు మీదకి పరుగు నచ్చిండ్రు. మరి ఆ లచ్చి చేసిన ఘనకార్యం చూస్తే చిన్న గమ్మత్తు కాదు. అదేందో చూడుండ్రు మీరు కూడా. పుక్కెట్లత్తదంటే పినాయిల్ తాగేటోళ్ళు సుతుంటారు. ఏడ ఏం పడ్డా సరే టక్కు నూరుకచ్చి ఎత్తుకొని పోతారు. గిసొంటి వార్తలు మన ఖతర్నాక్లనే పట్టా అని చూసినాం. మందు సీసాలు పండ్లు పలారాలు ఏం పడ్డా సరే అత్తరు నిమిషాలలో అందుకొని అవతల పడతారు. కానీ గీడ జర సీన్ వేరే. పడ్డే అందుకొని అవతల పడదే వేసిన రోడ్డునే ఎత్తుకపోయినరు. ఇగో ఈ సీన్ చూసిండ్రా, ఇది ఏదో ఫ్రీగా బియ్యం ఇస్తుంటే ఎగబడ్డట్టు లేదు. కొత్తగా వేసిన రోడ్డును తవ్వుతున్నారు. పైలంగా చూడుండ్రి. కాంట్రాక్టరు మిషన్లు పెట్టి రోడ్డేసి ఓంగనే ఊర్లో ఉన్న ముసలి ముతక చిన్న పెద్ద అంత చిగి రోడ్డు మీద ఎగబడ్డారు. ఆడు సిమెంట్ గంపలెత్తుకపోతా అంటే ఈమె బకెట్లు ఎత్తుతాంది. అరే నాయనా రోడ్డు మీ ఊరు కోసమే ఎత్తాన్రా నాయనా అంటే మా ఇంట్లో చిన్న అరుగు కట్టాలే జరంత సిమెంట్ ఇస్తే ఏమైతుంది అన్నట్టు ఎవరికి దొరికిన కాడికి వాళ్ళు దోచేసుకుంటాన్రు. రోడ్డు అనేది అందరు నడిచేతందుకు ఎత్తారు. కానీ వీళ్ళైతే ఆ రోడ్డునే తీసుకొని ఇంటికి తీసుకుపోయినరు. పాపం ఆ కాంట్రాక్టరు లచ్చలు ఖర్చు పెట్టి మెటీరియల్ తెస్తే గంటలనే రోడ్డును ఖాళీ చేసి నేల లెక్క మార్చేసిర్రు. మన దేశంలో రోడ్లు చక్కగా ఉంటలేవని తిట్టే జనాలే ఇట్లా రోడ్లను ఇండ్లకు పట్టుకొని పోతే డెవలప్ ఎట్లయితే చెప్పుర్రి. అయినా ఫ్రీగా వస్తుందంటే ఏదన్నా తీసుకుపోతారు. కానీ అది మన కోసమా మంది కోసమా అనేది గదన్నా చూడరా. మరి గింత ఫ్రీ బుద్ధి ఉన్నంతకాలం మన రోడ్లు బాగుపడవు సరే కదా. కాంట్రాక్టర్లు రోడ్లు వేయాలంటే సుత భయపడతారు కావచ్చు పోన్రి. మన దేశంలో దొంగతనం చేయాలంటే దొంగలు మోహానికి నల్లగుడ్డ కట్టుకుంటారు, లేదంటే మంకీ క్యాప్ పెట్టుకుంటారు. కానీ రాజస్థాన్లోని బిలవారాలో ఒక ఖతర్నాక్ దొంగ మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లాన్ వేసిండు. ఎవరికి దొరకద్దని చెప్పి గమ్మత్తు ప్లాన్ వేసిండు. మరిగా ప్లాన్ ఏందో చూస్తారా మీరు కూడా. గిది చూడుండ్రి, గీ మాస్క్ పెట్టుకున్నది ఎవరో గుర్తుపట్టిండ్రా? మాస్క్ పెట్టుకుంది ఎవరో కానీ మాస్క్ మాత్రం మన దేశ పెద్ద సారు, గదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారిది. సారు ముఖమాసంటి మాస్క్ వేసుకొని ఫోన్ల దుకాణంలో దూరిండు. మోదీ మాస్క్ వేసుకొని మిత్రం
నేను మీ ఫోన్లు దొంగతనం చేస్తానా అన్నట్టు 5 లక్షలు గల 40 స్మార్ట్ ఫోన్లను గద్దెత్తుకపోయినట్టు ఎత్తుకపోయిండు. ఇగో ఈ సీన్ చూడుండ్రి. నడియాం కొట్ట రాత్రిపూట ఫోన్ షాప్ తాళాలు వలగొట్టి ఒక ఆయన లోపలికి పోయిండు. జర్రంతా జూమ్ చేసి చూస్తే ముఖానికి మన పిఎం మోదీ సారు మాస్కున్నది. అరే తమ్ముడు, దొంగతనం చేసేటందుకు గింత పెద్ద ఐడియా ఎట్లొచ్చిందిరా అయ్యా నీకు? నేను దొంగతనం చేస్తుంటే పోలీసులు నన్ను పట్టుకునేందుకు భయపడతారనుకుంటో ఏందో, కానీ పాపం ఆ మాస్క్ ఎనుకుంది మన గల్లీ దొంగ అని పోలీసులకు తెలవడానికి ఎంత టైం పడుతుంది చెప్పుండ్రి. లోపలికొచ్చినాక మన దొంగ అస్సలు టైం వేస్ట్ చేయలేదు. కౌంటర్లున్న 40 ఖరీదుగల ఫోన్లను ఎత్తుకపోయే పని పెట్టుకున్నాడు. దాదాపు 5 లక్షల దాకుండే ఫోన్లు కొట్టేసి ఏం తెలియనట్టు బయటకు నడుచుకుంటూ పోయిండు. పొద్దున ఓనర్ వచ్చి సీసీటీవీ చూసి తలకాయ పట్టుకున్నాడు. పోలీసులకైతే కేసు ఎట్లా ఫైల్ చేయాలనో అర్థం కాలేదనుకోర్రి. ఏదేమైనా తమ్ముడు, మాస్క్ వేసుకుంటే సీసీటీవీ కెమెరాకి నీ ముఖం కనబడదు కావచ్చు గాని నీ నడకను బట్టి పోలీసులు నిన్ను ఈజీగా పట్టుకుంటారు. జర జాగ్రత్త. జైలుకు పోయినాక అక్కడ నీకు గట్టిగానే డిజిటల్ ఇండియా అంటే ఏంటిదో చూపిస్తారిగా. జర పైలం మరి. ఇప్పటిదాకా మన ప్రోగ్రాంలా అంత తింగరి ముచ్చట్లు వింత పనులనే చూసినాం కదా. కానీ ఇప్పుడు మన గుండెలు గర్వంతో ఉబ్బిపోయే ఒక అద్దరిపోయే ముచ్చట పట్టుకొని వచ్చిన. జనరల్గా 5 స్టార్ రేంజ్ బిల్డింగ్లు, ఏసీ రూములు, వేలకు వేలు ఫీజులు గుంజే కార్పొరేట్ స్కూళ్ళనే మనం గొప్పగా చూస్తాం కదా వాటిని. కానీ ఇప్పుడు ఒక సూపర్ ముచ్చట చూద్దామా? మన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలకలపల్లి మండల పరిషత్ బడిని ఒక్కసారి చూస్తే ఆ కార్పొరేట్ స్కూళ్ళన్నీ నోరెళ్ళబెట్టాలి. మన లక్ష్మీనారాయణ సారు, ఆడ ఉపాధ్యాయులు, పిల్లలు అందరు కలిసి ఆ బడిని ఎట్లా తీర్చిదిద్దిండ్రంటే జాతీయ స్థాయిలో స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయం ర్యాంకింగ్లా దేశంలోనే 49వ స్థానం, మన రాష్ట్రంలో 4వ ర్యాంకు తెచ్చుకున్నది గీ బడి. పైసలు గుంజే బడులకు కాదు, మన సర్కార్ బడికి దండం పెట్టాలని నిరూపించిన ఈ ఎలకలపల్లి బడిని ఇంకిందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇగో ఈ బడిని మంచిగా చూడుండ్రి. ఇది ఏదో ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ కాదు, మన ఎలకలపల్లి సర్కార్ బడి. బల్లెకు అడుగు పెడితే చాలు ఎటు చూసినా పచ్చటి మొక్కలు, పొల్యూషన్ లేని స్వచ్ఛమైన గాలిగా అనిపిస్తుంది. కరెంటు బిల్లుల బాధ లేకుండా ఈ బడి మొత్తం సోలార్ పవర్తో నడుస్తుంది. క్లాస్ రూములు చూస్తే కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోవు. వంటశాలకెంచి క్లాస్ రూమ్ దాకా అద్దం లెక్క మెరిసిపోబట్టే రూపాయి ఫీజు లేకుండా మన పిల్లగాండ్లకు గింత పెద్ద వసతులు కల్పించిన ఈ బడి నిజంగా సూపరో సూపర్. ఈ బల్లే చదివే కాదు, డిసిప్లిన్ కూడా నెక్స్ట్ లెవెల్లో నేర్పుతారట సార్లు. పిల్లగాన్లంతా లైన్గా నిలబడి చేతులు ఎట్లా శుభ్రం చేసుకోవాలనో, తడి చేత్తను పొడి చేత్తను ఎట్లా వేరు చేయాలనో ప్రాక్టికల్గా చూపెడతాన్రు. బల్లెనే ఉన్న మొక్కలను పిల్లగాన్లే సొంత తమ్ముళ్ళ లెక్క రోజు నీళ్లు పోసి కాపాడుకుంటాన్రట. అందుకే దేశమంతటా జరిగిన స్వచ్ఛత పోటీల్లా ఈ స్కూలు టాప్ ర్యాంకు కొట్టింది. పెద్ద పెద్ద ఫీజులు కట్టించుకునే ప్రైవేట్ బల్లల సుత పిల్లగాళ్లకు ఈసొంటి మంచి మంచి అలవాట్లు నేర్పిస్తారో లేదో తెలియదు. ఇక పిల్లగాళ్ళ ఆరోగ్యం కోసం దినం పౌష్టికాహారం ఇచ్చుకుంటా వాళ్ళు బడికొచ్చేతందుకు పోయేతందుకు స్పెషల్గా ఒక ఆటవ సుతం పెడతారట. దీని వెనుక హెచ్ఎం లక్ష్మీనారాయణ సారు, టీచర్లు, ఊరి జనాలతోని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సాగరం సుత ఉన్నదని స్కూల్ స్టాఫ్ అంతా చెప్పబట్టే. సర్కార్ బళ్ళంటే చిన్న చూపు చూసేటోళ్లకు ఎలకలపల్లి స్కూల్ ఒక గట్టి సమాధానం అయితాంది. ఇప్పుడు మన ఊర్లల్ల సుత ఈసొంటి బడులుంటే ప్రైవేట్ దోపిడీకి లైన్ చెక్ పడుతుండే. మరి గీ తీర్ల ఆదర్శంగా నిలిచిన ఎలకలపల్లి బడికి మన ప్రోగ్రాం తరఫున ఒక పెద్ద సలాం కొట్టాలి కదా, కొట్టుండ్రి మరి.
ఇక నుల్లా గియ్యి ఇవాళ నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ పరి ముచ్చట్లతో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాం మళ్ళా పైలం.